అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై విచారణ స్పీడప్ చేసింది ప్రభుత్వం. ఘటన యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్ గా అనిపిస్తోందన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని 3 గంటల పాటు పరిశీలించారు డీజీపీ. కీలక ఫైళ్లు ఉన్న గదిలో మంటలు రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కొన్ని ఫైల్స్ పూర్తిగా కాలిపోయాయని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని విద్యుత్ అధికారులు తెలిపారని చెప్పారు. ఇక ఘటనా స్థలంలో అగ్గిపుల్లలు కనిపించాయన్నారు డీజీపీ. ఎవరిని వదిలిపెట్టేది లేదని డీజీపీ హెచ్చరించారు. అగ్గిపుల్లలు కనిపిస్తాయి. మ్యాచ్ 6 ఫ్రెష్ గా ఉన్నాయి. అది ఎప్పుడో నెల రోజుల క్రితం 2 నెలల క్రితం పడిపోయేది కాదు. ఫ్రెష్ గా ఉన్నటువంటి మ్యాచ్ 6 కనిపిస్తుంది. అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ప్రెమిసెస్ లోనే కొంచెం దూరంలో, అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడుతుంటాయి ఫైల్స్. కానీ కొంత దూరంలో, అంటే సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతా ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్ గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ ది 22A ప్రొహిబిటెడ్ తీసుకొని బయటికి తీయడానికి అనుమతి వస్తుందిగా కోరుతున్నాము. అగ్గిపుల్లలు కనిపిస్తూ అయితేనేమి, ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేమి చూశాక, ఇవన్నీ చూశాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమతులకి అనిపిస్తా ఉన్నది. అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లాబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు, లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు. ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండే ఇన్సులేషన్ అంటారు, ఎనామిల్ అంటారు, అది కాలిపోయింది. కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది. నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోయింది. అది కాలేదని చెప్పి తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి, చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని, సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. మా దృష్టికి వచ్చింది. ఈ మధ్యనే విజయవాడలో కరకట్ట కొన్ని ఫైల్స్ దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. పోలీసు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు. ఈ విషయంలో పబ్లిక్ మేము చేసినటువంటి అప్పీల్ ఏమిటంటే, దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ, జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ, లేదా 112కి 112 నెంబర్ డైల్ నోట్ అయితే దానికి చేసినా 112 చేసినా అక్కడికి వస్తుంది. మీరు దానికి కానీ ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. ఒక 10 టీమ్స్ ఫామ్ చేశాము. ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను, సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయట్లేదు అన్నారు. కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి, సర్క్యూట్ అయితేనేమి, తర్వాత ఎవరినైతే మేము అనుమానిస్తామో వారిని ఇంటరాగేట్ చేయడానికి, తర్వాత ఈ ఫైల్స్ అన్ని తీసుకొని పంచనామా మొత్తం స్క్రూటనైజ్ చేయడం, విధంగా కలెక్టర్ గారి సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడా ప్రస్తుతానికి ఒక 10 టీమ్స్ పెట్టాము. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ స్పందన. మదనపల్లి ఘటనకు సంబంధించి అయితే మాత్రం అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అనేసి కూడా డీజీపీ తిరుమలరావు అయితే మాత్రం కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే 3 గంటల సేపు ఒక ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించి రెవెన్యూ సంబంధించినటువంటి ఒక సబ్ కలెక్టర్ కార్యాలయంలో అక్కడ దగ్ధమైనటువంటి రికార్డుల రూమ్ ను కూడా పరిశీలించారు. 3 గంటల సేపు పరిశీలించిన తర్వాత కూడా ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఇన్సిడెంట్ అనేసి కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనిపైన కొంతమంది అనుమానితులను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే దాంట్లో కూడా బయట ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీసు బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం, లోపల అప్పటికి వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా కొన్ని మంటల్లో కాలడం, దానిపైన అంతా కూడా పెట్రోల్ వేసి కాల్చినట్టుగా అనేసి కూడా ఈ యొక్క రికార్డ్స్ అంతా కూడా ఒక డీజీపీ అయితే చెప్పారు. దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ 2 అన్ని ఆధారాలు కూడా లాక్ చేసి పెట్టాము, ఒక ఫోరెన్సిక్ రిపోర్టు అన్ని కూడా ఇక్కడ జరుగుతుందనేసి కూడా చెప్పారు. సో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అయితే మాత్రం ఆర్డీఓ కార్యాలయానికి జరుగుతున్నటువంటి ఘటనపై అయితే మాత్రం క్షుణ్ణంగా అయితే ఈ యొక్క సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని అయితే మాత్రం పూర్తిగా పరిశీలించి ఒక
డెసిషన్ అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ పరిస్థితులు కూడా ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు. గత రాత్రి 11:30 గంటల సమయంలో మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం పైన అయితే మాత్రం 3 గంటల పాటుగా పరిశీలించిన తర్వాత కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 22A భూముల రికార్డులు ఉన్న గది మాత్రం ఫైర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. దీంట్లో కీలక సెక్షన్ లో ఉన్నటువంటి ఒక ఘటనలు అయితే మాత్రం చోటు చేసుకునింది. ఒక 22A భూముల రికార్డులు ఉన్నటువంటి పత్రాలన్నీ కూడా కాలిపోయాయి అనేసి చెప్తున్నారు. ఈరోజు కూడా ఎవరు కావాలని చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదైతే మాత్రం ఇన్సిడెంట్ కాదు, ఫైర్ యాక్సిడెంట్ అయితే అసలే కాదు అనేసి కూడా చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అయినటువంటి ఆనవాళ్ళు ఏవి కూడా కనిపించట్లేదు. మొత్తం అంతా కూడా పెట్రోల్ పోసి కాల్చినటువంటి పరిస్థితి, అంతా ఒక్క దగ్గర వేసి మాత్రమే కాల్చారు అనేసి కూడా డీజీపీ తిరుమలరావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక ఘటన కూడా ఎస్పీ డిఎస్పీలకు కూడా సమాచారం ఇవ్వకపోవడం, చాలా వరకు అయితే మాత్రం దీంట్లో అనుమానాలు కూడా వస్తుందనేది కూడా చెప్తుంది. ఒక ఘటన జరిగిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం కూడా పొద్దున వరకు ఫైర్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఫోన్ చేసి ఒక మంటలు ఆర్పడం, అది కూడా సగం కాలిపోయడం, ఇవంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి 3 రెవెన్యూ డివిజన్లకు సంబంధించినటువంటి, అంటే పలమనేరు డివిజన్ కానీ, కుప్పం డివిజన్ కానీ, మదనపల్లి డివిజన్, ఇవంతా అన్ని సంబంధించినటువంటి పత్రాలు, కీలకమైనటువంటి పత్రాలంతా కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ లోనే ఉన్నాయి. అది కూడా నూతనంగా ప్రారంభించినటువంటి ఒక భవనం, అది కొత్త భవనం, దానికి అన్ని ఫెసిలిటీలు ఉన్నాయి. దీంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదు. అది కూడా చూసాము అనేసి కూడా డీజీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇలాగే దీనిపైన అయితే దర్యాప్తు చేస్తున్నాము. ఒకవేళ దీన్ని సిఐడికి అప్పగించాలా లేదా అనేది మాత్రం రేపైతే తెలుస్తాము అనేసి కూడా డీజీపీ అయితే చెప్తున్నటువంటి. అంటే నరేష్, ఇప్పుడు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు, ఎవరు బాధ్యులై ఉండొచ్చు, అంటే దీనికి అలా విచారణ కొనసాగుతోందా, ఎప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం? ఇదే విషయానికి సంబంధించి అయితే మాత్రం స్పందన, ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఆర్డీఓ కార్యాలయం కిటికీ బయట ఉన్నటువంటి దాంట్లో కూడా కొన్ని అగ్గిపుల్లలు కూడా కనిపించాయి. అలాగే పెట్రోల్ కి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు కూడా కనిపించాయి అంటున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే మాత్రం 22A అనే ఒక రూమ్ సంబంధించినటువంటి రికార్డ్స్ మొత్తం అంతా కూడా కాలిపోయాయి. అలాగే 900 ఎకరాలకు పైగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా, అవంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరులలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ పేపర్స్ కూడా, దానికి సంబంధించినటువంటి అదే రికార్డు అక్కడే ఉన్నటువంటి సమాచారం. సో ఇవంతా కూడా దీని వెనకైతే మాత్రం ఖచ్చితంగా ఒక కుట్రతరంగా ఉందనేసి కూడా భావిస్తున్నారు. అలాగే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆఫీస్ లో పనిచేసేటువంటి ఒకరి హస్తం అయితే ఉంది. అనుమానితులతో కూడా ఒకరినైతే మాత్రం ఐడెంటిఫై చేశారు. వాళ్ళను కూడా అయితే విచారణ అయితే రేపు ఒక సిఐడి చీఫ్ ఆధ్వర్యంలో అయితే చేపిస్తాము. దీన్ని ఖచ్చితంగా పోలీసు వాళ్ళ శాఖ కాకపోతే ఖచ్చితంగా సిఐడికి అయితే మాత్రం అప్పగిస్తాము. దీన్ని అయితే మాత్రం చాలా క్షుణ్ణంగా అన్ని కూడా ట్రాన్స్పరెన్సీగా దీన్ని దర్యాప్తు అయితే చేస్తున్నాము, అందరికీ తెలిసే విధంగా కూడా చేస్తున్నామని చెప్తున్నారు. దీనిపైన వచ్చినటువంటి అనుమానాలు అయితే మాత్రం ఇప్పటి వరకు అక్కడ ఉండేటువంటి సాక్ష్యాలు, ఇక్కడ భూముల్ని నాశనం చేసేటువంటి రికార్డ్స్, ఇవన్నీ కూడా చూస్తుంటే మాత్రం ఇదంతా కుట్రపూర్వకంగానే ఉంది. దీనికి ఎవరెవరు అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేసి కూడా తెలియజేస్తున్నాము. బయట కూడా సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, లోపల ఉన్నటువంటి కూడా కొన్ని అనుమానాస్పదంగా కూడా జరుగుతున్నాయి. అన్ని ఒకే దగ్గర వేసి కాల్చడం, ఇవంతా కూడా కొన్ని ఫోరెన్సిక్ వాళ్ళు కూడా కొన్ని ఐడెంటిఫికేషన్ చేసి వాటిని కూడా లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది అనేసి కూడా చెప్పారు. ఒక ఫోరెన్సిక్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్, అలాగే డిఐజీ పరిశీలించిన తీరు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాని తర్వాత దీన్ని సిఐడికి ఇవ్వాలా లేదా వీళ్ళే దర్యాప్తు చేయాలా అనేది కూడా రేపు మధ్యాహ్నం లోపు తేల్చి చెప్తాం అనేది కూడా డిఐజీ తిరుమలరావు అయితే మాత్రం మీడియా సమావేశంలో చెప్పారు. స్పందన.